చిత్రకారులుగా 60 ఏళ్ల అనుభవం వారిది. గ్రామీణ జానపదం వారి చిత్ర నేపథ్యం. వారి ఇంటినే ఆర్ట్ గ్యాలరీగా మార్చుకుని ప్రతి ఏటా వేసవి సెలవుల్లో చిత్రకళలో పిల్లలకు ఉచిత శిక్షణ ఇస్తుంటారు వారు. రిటైర్డ్ ఆర్ట్ టీచర్గా వందలాది మందిని చిత్రకారులుగా తీర్చిదిద్దిన గొప్ప కళాకారుడాయన. కార్టూనిస్టుగా కూడా తనకంటూ ప్రత్యేకత చాటుకున్న సుప్రసిద్ధ చిత్రకారులు రుస్తుం మహమ్మద్తో రియల్ టాక్ విత్ ఏకే. ప్రత్యేకంగా పిల్లల కోసం నేర్పించాలనే ఆసక్తి ఎందుకు కలిగింది? చిత్రకళ సిద్ధాంతం జన జాగృతి చైతన్యం, అస్తిత్వ పతాక స్వరూపం. చిత్రకళా శిక్షణా శిబిరంలో ఎంతోమందికి శిక్షణ ఇచ్చారు. అందులో ఒక గుర్తింపు పొందిన వారు ఎవరైనా ఉన్నారా? గుర్తింపు పడిన వాళ్ళు మొత్తం నేషనల్ వైడ్గా వెళ్ళిపోయారు. నరసింహుడు అని స్టేట్ బెస్ట్ డ్రాయింగ్ మాస్టర్ అవార్డు మన వైఎస్ఆర్ చేతుల మీదుగా తీసుకున్నా. సాధన సంపూర్ణంగా నిరంతరం కొనసాగితే కళాకారుడు సుస్థిరం. చాలా సందర్భాలలో ఇట్లాంటి కొటేషన్స్ రాస్తుంటారు. దానికి నేపథ్యం ఏంటి? దగాపడ్డ జీవితాల బ్రషయిత, అణచబడ్డ హృదయాల కలరైత, చరిత్ర చెరపని చిత్రమైత. ఎక్కడ కళలు వర్ధిల్లుతాయో అక్కడ సంస్కృతి వికసిస్తుంది. మీరు వేసిన చిత్రాల్లో మీకు నచ్చిన చిత్రం ఏంటి? దేశ తిరుమరుడు రోడ్ లైఫ్గా నేను ఒక చిత్రం వేసిన. ఎక్కువగా యువతను కానీ యువ చిత్రకారులు కానీ పైకి తీసుకురావడంలో చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడానికి కారణం ఏంటి? డ్రాయింగ్ మాస్టర్ పోస్టులను తీసి పడేసిండు ఎన్టీ రామారావు. అంటే ఒక కళాకారుడై కళాకారులను దూరం చేసి పడేసిండు. ఎంఏ భూషణ్ ఏమన్నాడంటే ఇండియాలో చిత్రకళ చచ్చిపోయింది అన్నాడు. చిత్రకళ కొనుటోడు లేడు. ఆయన చిత్రాలు చేస్తుంటే ఏవో వంకలు పెట్టి నీ చేయి తీద్దాం, నీ కాలు తీద్దాం, నీ పానం తీద్దాం. అకస్మాత్తుగా బాత్రూంలో పడిపోయారు. తర్వాత ఓపెన్ హార్ట్ దాకా వెళ్ళింది. చాలా సమస్యలు, ఆరోగ్యరీత్యా ఎంతో ఇబ్బందులకు గురయ్యారు. 15 రోజులు అన్కాన్షియస్లో వెంటిలేషన్ మీద నేను. రుస్తుం మహమ్మద్తో రియల్ టాక్ విత్ ఏకే. వెల్కమ్ రియల్ టాక్ విత్ ఏకే. ప్రస్తుతం మనం సుప్రసిద్ధ చిత్రకారులు రుస్తుం గారి ఇంట్లో ఉన్నాం. వారు బాల్యం నుంచే చిత్రకళ అభిరుచితో ఎదిగినవారు. చిత్రకళా రంగంలో ప్రత్యేకతను చాటుకోవడం కోసం చిత్రకళలోనే ఉన్నత విద్యను అభ్యసించారు. తర్వాత జర్నలిజంలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. వారు తమ అనుభవాలను, చిత్రకళా రంగంలోని అనుభూతులను, ప్రత్యేకతలను చాటి చెప్పడానికి మన ముందున్నారు. నమస్కారం సార్. నమస్కారం. మీరు ప్రతి సంవత్సరం విద్యార్థుల కోసం, చిన్నపిల్లల కోసం చిత్రకళా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తుంటారు. అది ఇతర కళాకారులు ఎక్కువగా చేయని అంశమే అనవచ్చు. ప్రత్యేకంగా పిల్లల కోసం నేర్పించాలనే ఆసక్తి ఎందుకు కలిగింది? ఎన్నేళ్ల నుంచి చేస్తున్నారు అది? చిత్రకళ సిద్ధాంతం జన జాగృతి చైతన్యం, అస్తిత్వ పతాక స్వరూపం. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను హై స్కూల్లో వేలాది మందిని శిక్షణ ఇస్తున్నా. కానీ చాలా ప్రైవేట్ స్కూళ్ళల్లో విద్యార్థులకు నేను అందుబాటులో లేకున్నా. అట్లా నన్ను కొందరు గుర్తించి ఆంధ్రజ్యోతి కానివ్వండి, ఈనాడు కానివ్వండి, ఓం శాంతి వాళ్ళు కానివ్వండి, వాళ్ళు సమ్మర్ క్యాంపులలో బతుకమ్మ పండుగ ఆ సెలవులలో నన్ను క్లాసులు చేయమని చెప్పండి అని నన్ను ప్రోత్సహించారు. వాళ్ళే శిబిరాలు ఏర్పాటు చేసిండ్రు. అయితే అదే విధంగా విద్యార్థులకు ఆసక్తి ఉన్న ప్రైవేట్ స్కూళ్ళ విద్యార్థులందరికీ, గవర్నమెంట్ స్కూళ్ళ డ్రాయింగ్ టీచర్లు లేని స్కూళ్ళ విద్యార్థులకు కూడా అందరూ ఈ శిక్షణా శిబిరాలకు వస్తురు. వాళ్ళకు నేర్పాలనే ఒక సదుద్దేశం నేను
వేసవి సెలవులలో, దసరా సెలవులలో 2 పర్యాయాలు వాళ్ళకు వాళ్ళకు నేర్పుతుంటే వాళ్ళు చాలా ఆసక్తికరంగా నేర్చుకునేవాళ్ళు. చాలా సంతోషం అనిపించేది. అది నాకు నేనే ఇంకా ఎక్కువ డ్రాయింగ్ ప్రాక్టీస్ చేయడానికి కూడా నాకు ఉపయోగపడ్డది. సిద్దిపేటకు వచ్చిన తర్వాత నన్ను చాలామంది కవులు, కళాకారులు గుర్తించారు. అప్పటి నుంచి నేను చేస్తూనే ఉన్నాను. కనీసం 30 ఏళ్ళ నుంచి నేను సిద్దిపేటలోనే ఉంటున్నాను. డ్రాయింగ్ నేర్చుకోవడం కోసం, పిల్లల కోసమే మీరు ఈ పుస్తకం తయారు చేశారు. అవును సార్. ఇందులో రకరకాల చిత్రాలు ఎలా గీయాలి, చిత్రాల కలరింగ్ ఎలా చేయాలి ఇత్యాది అంశాలు ఉన్నాయి. ఇలా ఒక పుస్తకం వేయాలని ఎందుకు అనిపించింది? ఇది పుస్తకం వేయడానికి ఎవరైనా సహకరించారా, లేకపోతే మీ అంతలో మీరే, అంటే పుస్తకం వేయడం, ఇన్ని పేజీల పుస్తకం వేయడం అనేది ఖర్చుతో కూడుకున్న అంశం కాబట్టి ఉచితంగా అందజేశారా, లేకపోతే నిర్ణీత రుసుము పెట్టారా? ఎందుకు చేయవలసి వచ్చిందంటే ఇది కూడా విద్యార్థుల తరపు నుంచే డిమాండ్ వచ్చింది. విద్యార్థుల తల్లిదండ్రి ముఖ్యంగా మీరు ఇక్కడ చేస్తున్నారు, గీయిస్తున్నారు, మీరు కూడా గీసి చూపిస్తున్నారు, కానీ ఇంటి దగ్గర కూడా మాకు అలాంటి అవకాశాలు ఉండాలి కదా సార్. మీరు ఒక బుక్ తయారు చేస్తే మేము దీనికి ఖర్చు అవుతుంది, మేము డబ్బులు ఇచ్చి తీసుకుంటాము. అట్లా అనుట్లా నేను చేయడం జరిగింది. కానీ అందరు విద్యార్థులు చాలా పేద విద్యార్థులు వస్తుండ్రి. ఇచ్చిన వాళ్ళు ఇద్దరు, ఇయ్యపోయిన వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ కొద్దీ వాళ్ళకు నేను ఇస్తుంటే మొత్తానికి ఈ తీసుకుపోయి వాళ్ళ ఇంటి దగ్గర కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుందరు. అంటే ఈ పుస్తకం ఎక్కువగా కలరింగ్ చేయడానికి ఉపయోగపడే రీతిలో మీరు సిద్ధం చేశారు. అవును సార్. అంటే ఒక్కొక్క చిత్రానికి ఎలా కలరింగ్ చేయాలి, చిత్రం ఎలా గీయాలి అనేది మాత్రం ఇందులో లేదు. కలరింగ్ విషయంలోనే ఈ పుస్తకం ఉంది. చిత్రం ఎలా గీయాలనేది మీరే బ్లాక్ బోర్డుపై నేర్పించేవారు. అవును సార్. ఇది ఎన్నేళ్ల సంది జరుగుతుంది? మొట్టమొదట ఎప్పుడు ప్రారంభించారు? ఓం శాంతి వాళ్ళు నాకు చేసిండ్రు. నేను రాజస్థాన్ ఉదయపూర్లో ట్రైనింగ్ గురించి సెంట్రల్ గవర్నమెంట్ నన్ను పిలిచింది. అది పేపర్లో వచ్చి అప్పటి నుంచి నన్ను దీని మీద ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు నాతో చేయించారు. కొన్ని రోజుల తర్వాత అవన్నీ తెర వెనుకకి అయిపోయినారు. అప్పుడు రుస్తుమార్ట్ గ్యాలరీ, రుస్తుమార్ట్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఈ చిత్రాలను నేను మా మేడం జులేఖా రుస్తుం గారు అధ్యక్షత వహించి ఆమె క్లాసులు పెట్టించింది. నేను ఆమె ఇద్దరు కలిసి సెలవులలో ఫ్రీ కోచింగ్ ఇస్తున్నాం సార్. అలా ఈ కొనసాగుతుంది. ఇంచుమించు 25 ఏళ్ళ నుంచి నడుస్తూనే ఉన్నది. రుస్తుం గారు మిడిదొడ్డి మండలం అల్వాల గ్రామానికి చెందినవారు. అంటే జన్మతః అక్కడ జన్మించినవారు. వారి తండ్రి ఒక చెప్రాసిగా పనిచేసిన చిత్రకళ పట్ల ఉన్న అభిరుచితో చిత్రాలు వేసేవారు. వారే రుస్తుం గారికి శిక్షణ ఇచ్చారని చెప్పవచ్చు, ప్రాథమిక శిక్షణ. వారు ఏం చేసేవారు, వారి వివరాలు తెలపండి. మా నాయన అటెండర్గా స్కూళ్ళల్లో చెప్తుండేవారు. అయితే సెలవు దినాలలో సాయంత్రం జాతరలలో లాటరీలు చేసుకునేవాళ్ళు వచ్చి మా నాయనతోని చిత్రాలు గీయించుకునేవాళ్ళు. లాటరీలు అంటే? లాటరీలు అంటే అక్కడ పరిచి దాని మీద డబ్బులు వేస్తే అలాంటి చిత్రాలు, మళ్ళీ కొన్ని చిత్రాలు తీసి ఇట్లా వేసేస్తే దానికి యాడ్ అయిన వాటికి 10కి 20 ఇట్లా ఇస్తారు. అంటే అలాంటి చిత్రాలు మా నాయన దగ్గరకు వచ్చి అది గీయించుకొని పోదురు. అంటే బట్ట మీద కానివ్వండి, ప్లాస్టిక్ దాని మీద కానివ్వండి, ఈ పత్తాల మీద కానివ్వండి. అప్పటికి ప్లాస్టిక్ వినియోగం లేదు కానీ బట్టని అట్లా వస్తుంది. అయితే అట్లా అప్పుడు చిన్నప్పుడే నా మెదడులో కూర్చుండిపోయినాయి. పుంజు కానివ్వండి, గుర్రం కానివ్వండి, నెమలి కానివ్వండి, ఇలాంటి చిత్రాలన్నీ వేస్తూ పోతున్నా. అలాగే 7వ తరగతి దాకా అల్వాల్లోనే నా చదువు అయింది, ప్రాథమిక విద్య. అక్కడ నుంచి పక్కనే ఉన్న మిర్దొడ్డి హై స్కూల్లో 10th వరకు చదివిన. అక్కడ కూడా మా డ్రాయింగ్ సార్లు నన్ను చాలా ఎంకరేజ్ చేసిండు. సార్ల రిజిస్టర్ల కాడ నుంచి నేనే రాస్తుంటే, కొన్ని చార్ట్స్ కూడా నేనే, సైన్స్
సాంఘిక మొత్తం నేనే చేస్తుంటే, అందరి పేర్లు కూడా నేనే రాసేస్తుంటే, ఇలా ఆటోమేటిక్గా ఇంకా పెరుగుతూ పోయింది. కానీ తక్కువ కాలే. నా రైటింగ్ చూసి చాలామంది మెచ్చుకుంటారు. అంటే చాలామంది చిత్రకారులంతా బాల్యంలో గోడల మీద బొగ్గుతో చిత్రాలు గీసేవాళ్ళం అట్లాంటి మాటలే చెప్తుంటారు. అవును, మీకు అట్లాంటి అనుభవం ఉందా? ఉన్నా సార్. పాత గోడలు ఉంటాయి కదా సార్, అక్కడ బొగ్గుతోటి చిత్రాలు, పెద్ద పెద్ద చిత్రాలు వేస్తారు. మరి వాళ్ళు ఇంటి వాళ్ళు ఏమనకపోయారా? పాత గోడలు పట్టించుకోకపోతే. అయితే నేను 7వ తరగతిలో ఉన్నప్పుడే, 6వ తరగతిలో ఉన్నప్పుడే సదాలక్ష్మి, జనతా పార్టీ అలాంటి వచ్చేసినాయి రాజకీయంగా. అయితే నేను గీస్తున్న చిత్రాలను చూసి రాయమని వాళ్ళు ప్రోత్సహించేవారు, అంటే పార్టీల వాళ్ళు. అయితే నేను గీస్తుంటే ఇక రాత్రంతా వచ్చి అలికిపోతారు, ఈ అబ్బాయి మంచిగా రాస్తుండ్రు, ఈయనతో రాపిస్తే మళ్ళీ ఇంకోటి రాడని నా ఊరంతా నిల్చుండి రాయించుకుందరు. చాలా సంతోషపడతారు అల్వాలలో. అయితే అల్వాల నుంచి వేరే ఊర్లో కూడా అది స్ప్రెడ్ అయిపోయింది. రుస్తుం రాస్తాడు, మంచిగా రాస్తాడు. హైదరాబాద్ నుంచి కూడా వచ్చే లీడర్లు, నేను చిన్న పోరని, ఎక్కడ ఉన్నాడు రుస్తుం ఎక్కడ ఉన్నాడని వాళ్ళు రైటింగ్ చేయించుకునేవారు. చేయించుకున్నారు. వాళ్ళు పిలిస్తే కూడా, అరే గింత చిన్నోడిని గింత మంచి రాస్తున్నావు అని. ఆవుదూడ ఉండే అప్పుడు, 2 ఆకులు, జనతా పార్టీ, రైతు నాగలి, ఇలాంటి చిత్రాలన్నీ వేసి ఇట్లా డి రామచంద్రరెడ్డి ఎలక్షన్లో ఎమ్మెల్యే గారు మొన్న చనిపోయినారు, వాళ్ళకు వారి సహాయం నేను మరవలేను. అలాగే ముత్తంరెడ్డికి మొత్తం కాన్స్టిట్యున్సీ అప్పచెప్పారు. అయితే ఆయన నన్ను జీపులు వేసుకొని 2 పిల్లల్ని అసిస్టెంట్లను తీసుకొని మొత్తం కాన్స్టిట్యున్సీ తింపి రాయిస్తుండే. అట్లా చాలా ప్రాక్టీస్ అయిపోయింది. సైకిళ్ళు ఎక్కడ చేశారు? ఫైన్ ఆర్ట్స్ ఎక్కడ చేశారు ఏంటి ఆ వివరాలు తెలిపండి. 10th కాగానే లోయర్ హయ్యర్ ప్రైవేట్గా, అంటే గవర్నమెంట్ ఎగ్జామ్సే, ప్రైవేట్లో ఆర్ట్కి సంబంధించిన ఎగ్జామ్స్ ఎం నారాయణ సార్ దగ్గర ఆయనే ఫీజు కట్టించి మా నాయన అక్కడ వర్క్ చేస్తుండే దుంపలపల్లిలో. అయితే నేను బ్లాక్ బోర్డ్ కనిపించగానే నీట్గా ఉంటుంది కాబట్టి నేను కమలము అవి సైకిళ్ళు అవి ఇటు దించిన. అయితే ఆయన వచ్చిండు, ఇబ్రాహిం సాబ్ ఎవరిని ఎవరు గీసారు అని చెప్పిండు. కానీ ఆయన ఆర్టిస్ట్ కాదు ఎం నారాయణ సార్. మరి ఆర్టిస్టే ఆయన, ఆర్టిస్టే. ఎల్లమ్మలు పెద్దమ్మలు అవి రాజేశారు శిష్యుడే. అయితే చేస్తుండే, చూసి ఆయన్ని మలిపేసా సార్ మా వాడు వేసినట్టున్నది అంటే ఉండని బాగా వేడి అని నన్ను చూసిండు. చూసి ఎగ్జామ్ రాపి బాగుంది ఆర్ట్ అంటే, అక్కడ వాస్తవానికి నా పునాది అక్కడ పడ్డది. చిత్రకళలో పునాది పడ్డది అంటే ఎదుగుదలకు ఒక స్టెప్ ఎగ్జామ్ రాయడానికి అట్లా పునాది పడ్డది. ఇక అక్కడ నుంచి లోయర్ హయ్యర్ ఎగ్జామ్ డిస్ట్రిక్షన్లో పాస్ అయినాం భగవంతుని వల్ల. ఇక వెనక మరీ చూడలేదు సార్. ఇక అలా నేను చదువుకున్న మీరుతోటి హై స్కూల్లోనే డ్రాయింగ్ మాస్టర్గా ఫస్ట్ అపాయింట్మెంట్ అయిపోయింది. అంటే అప్పటికి మీరు ఏం చేశారు? 1985లో. డ్రాయింగ్లో ఏం చదివారు మీరు? హయ్యర్, లోయర్ హయ్యర్కే అప్పుడే ఉద్యోగం వచ్చింది. లోయర్ హయ్యర్ టీటీసీ అని ఉంటుంది, టెక్నికల్ టీచర్స్ కోర్స్. ఇవి కంప్లీట్ చేసిన తర్వాత జాబు 99 మందిలో ఒకే ఒక జాబ్ నాకు వచ్చింది. అయితే అందులో డి రామచంద్రారెడ్డి గారు వాళ్ళ మెంబరే, మన ముత్తంరెడ్డి గారు మెంబరే. అయితే అందరి చూసిండ్రు, ఇక నాది చూసిండ్రు. అందులో 5 ఏమో ఉంటారు సార్ ఆఫీస్లో. సైకిల్ దించమన్నారు. మీకు సైకిల్ దించేసిన. ఒక ఆయన ఏమన్నాడు, బీర్ బాటలు దించమన్నాడు. అరే బీర్ బాటలు అంటే బీర్ బాటలు దించిన, దాని మీద ఈగల్ బొమ్మ వేయాలి, వేసిన. తర్వాత ఒక ఆయన నీకు ఇష్టమైన బొమ్మ వేయమని చెప్పాడు. ఇష్టమైన బొమ్మ ఏదంటే నాకు గీసిన ఒక బొమ్మ వేసిన. ఏంటది?
ఇది ఏం బొమ్మ అని అడిగిన వాళ్ళు. అయితే రవీంద్రనాథ్ ఠాగూర్ సార్, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఆయన అంటే నాకు చాలా ఇష్టం. అట్లానా బాగుంది. ఇంకో అలా ఉన్న మెంబరు సోడా బాటలు తెచ్చుకోండి. అరే ఇప్పుడే బీర్ బాటలు తెచ్చి అయితే గోలీ సోడా తెచ్చుకున్నాడు. దించేస్తే కనీసం అందరికీ 5 నిమిషాలు అయితే నాకు అర్ధగంట తీసుకున్నారు వాళ్ళు. ఇంటర్వ్యూ తీసుకొని వచ్చేసినాయి. కానీ భయమే లేదా మరి వాళ్ళకి 5 నిమిషాలు నీకు అర్ధగంట అంటే? నాకు భయం అవుతుంది, ఇంకేం దించమంటారు అని. అయితే ఆడికే ఇంకా ఎక్కువ టైం తీసుకున్నారు సార్ నన్ను. వాళ్ళు ఎక్కడున్నా అసలు నా చిత్రకళను గుర్తించి చేసారా, లేకుంటే ఈ స్థాయికి. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు చిత్రకళ వైభవాన్ని లేదా చిత్రకళలో మెలకువలు నేర్చుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఏంటి? అది ఎక్కడెక్కడ చదివిండ్రు, ఏం చేశాను? నేను వచ్చిన తర్వాత ఫస్ట్ బిఏ ఓపెన్ యూనివర్సిటీ చేసిన. ఓపెన్ యూనివర్సిటీ బిఏ సిద్దిపేట కాలేజ్. సండే సెకండ్ సాటర్డే క్లాసులు వస్తుంటే చూస్తుంటే. తర్వాత నాగభూషణం సార్ అని హిందీ విద్వాన్ కూడా నాది కంప్లీట్ అయింది. భూషణ్ విద్వాన్. అయితే అక్కడ నుంచి జాబ్ చేస్తూనే బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. ఎక్కడ చేసిన బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్? అది కూడా ఓపెన్ సిస్టమ్ కాదు కదా? అది ఓపెనే. అక్కడ ఉండే, అది కూడా ఓపెనేనా? అక్కడ ఉండే. అంటే వాళ్ళు ఇస్తారు మెటీరియల్. నాకు ఒకటే వెల్తీ ఉంటుండే, ఎంత మంచి దించినా కానీ నీ డిగ్రీ ఏందని అడిగింది. డిగ్రీ ఏందని అడిగితే నేను ఏం చెప్పాలి? లోయర్ హయ్యర్ అంటే అది 10th కంటే కూడా తక్కువదే. అంటే హయ్యర్ అంటే 10th సమానం. 10th సమానం అని నాకు ఒక వెలితి. నాకు డ్రాయింగ్ బాగుంటుండే, పెయింటింగ్ బాగుంటుండే, అన్నీ బాగుంటుండే. కానీ ఈ వెలితి నాలో ఉండిపోయింది. అయితే చూస్తే అక్కడ ఒక కాలేజు, మా మిత్రులు టీటీసీలో చేసిన మిత్రులు అక్కడ నుంచి చేస్తున్నారు, మైసూరు కాలేజ్ నుంచి. అక్కడ నేను కూడా పోయి 3 ఏళ్ళు బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, తర్వాత 2 ఏళ్ళు మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కంప్లీట్ చేసేసిన. అంటే అక్కడికి పోయి చదివినా లేకపోతే మళ్ళీ ఓపెన్ పద్ధతేనా? ఓపెన్ పద్ధతే, కానీ వాళ్ళు ఇస్తారు నెలకు ఇన్ని క్లాసులు అటెండ్ కావాలని ఇస్తారు. మరి అప్పుడు ఇక్కడ ఉద్యోగం కదా, మరి ఉద్యోగం ఇబ్బంది కాలేదా? ఇబ్బంది అంటే నేను దించుకొని పెట్టుకుంది ఉండి 2 రోజులు లీవ్ పెట్టిపోయి అది సబ్మిట్ చేసి వస్తుంటే వాళ్ళు చెప్పినా నేను జాబ్ చేస్తున్నా సార్, నాకు రావడంటే కలవదు, ఈడు ఉండాలంటే కలవాలంటే ఇది కరస్పాండెంటే కదా, ఆ వయసులో మేము కల్పిస్తామని వాళ్ళు చేసిండ్రు. అక్కడ కూడా నేను అందరితోటి శబాష్ అనిపించుకున్నా. లోయర్ హయ్యర్తో పాటు బిఎఫ్ఏ, మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, ఎంఎఫ్ఏ కంప్లీట్ చేసేసిన. ఏ సంవత్సరం వరకు? అప్పటికి ఎన్నేళ్ళు ఉన్నారు మీరు? అప్పటికి నేను జాబ్ చేస్తున్నా. జాబ్ చేయడం అనేది అప్పుడు హెచ్ఎస్సి పాస్ అయిన వాళ్ళకు కూడా ఉద్యోగం దొరికింది. మీరు ఆర్ట్ పరంగా వచ్చింది అనుకోండి, అప్పుడు 10th వరకే. అదే 10th పాస్ అయినా అంతే. అదే మరి ఉద్యోగం వచ్చింది అప్పుడు. అంటే ఎంఎఫ్ఏ చేయడానికి ఎంత గ్యాప్ పట్టింది? కంటిన్యూషన్. నేను అందులో జాయిన్ అయినంటే 3 ఏళ్ళు, ఇది 2 ఏళ్ళు, 5 ఏళ్ళు కంప్లీట్ అయిపోయింది. తర్వాత జర్నలిజంలో కోర్సు చదవాలనే కోరిక ఎందుకు కలిగింది? కోరిక ఎందుకు అంటే నా ఆర్ట్ ఉన్నది కదా, దీన్ని నలుగురు చెప్పుకోవాలంటే అందులో ఏముంటుందో అని చదివిన. అందులో ఏముంటుందో మరి నేను కూడా నా చిత్రకళను రాసుకొని నలుగురికి తెలియజేయాలి కదా అని. అది ఎందుకో ఏమో అట్లా పొట్టి శ్రీరామ్ తెలుగు యూనివర్సిటీలో ఓపెన్గా ఉండొచ్చు అని ఒక పేపర్లో చదివినాను. అవును. అయితే అది పోయి కలిస్తే వాళ్ళు ఫీజు కట్టమన్నారు. వాళ్ళు కూడా మెటీరియల్ ఇచ్చిండ్రు. మళ్ళీ నెలకు పోయి సబ్మిట్ చేయాలి. క్లాసులు సండే క్లాసులు కూడా ఉంటాయి. ఇలా కంప్లీట్ చేసేసి జర్నలిజం వృత్తిలోకి రాలేదు. మీకు ఎలా ఉపయోగపడింది? దాన్ని ఏ రకంగా వినియోగించుకున్నారు? అయితే అది ఎలా ఉపయోగపడేదంటే ఆంధ్రభూమి వాళ్ళు చిత్రకళ మీద కొన్ని వ్యాసాలు రాయమన్నారు. అయితే అప్పుడు రాజుండి అది అట్లా ఉపయోగపడింది నాకు. ఎన్ని రోజులు రాసింది అట్లా వ్యాసాలు? 3 ఏళ్ళ దాకా రాసిన. 3 ఏళ్ళు వరుసగా, అంటే వారానికి ఒక వ్యాసం. వారానికి ఒకటి. అట్లా ఎట్లా నేర్వాలి, ఎట్లా ల్యాండ్స్కేప్ అంటే ఏంది,
అన్ని మోడల్ ఏంటింది ఇవన్నీ అలా 8 సబ్జెక్టులతోటి రాసిండ్రు. మరి అవి జాగ్రత్త పెట్టిండ్రా? అవి ఉన్నాయి అవి ఒకసారి ఇది టైం దొరుకుతుందా లేదని అవన్నీ తీయలేదు, అవన్నీ తీస్తాం ఒకసారి. అట్లా చేసి నడిచింది, అది అట్లా ఉపయోగపడ్డది. మళ్ళీ ఈ చిత్రకళ కానివ్వండి, ఈ జర్నలిజం కానివ్వండి, చిత్రకళ నేను ఎంతైతే మనసు పెట్టి ఎంత డీప్గా నేను దించినో ఆ క్లాసులు అటెండ్ అయితే నాకు అంత అనిపించలేదు. కానీ ఒక వెల్తినార్లో ఉండే డిగ్రీ ఉండాలి ఒకటి ఉండాలి అని. కానీ అక్కడ పోయి చూస్తే అరే మనం దీనికంటే హార్డ్ చేసినాం, ఇంకా ఉండాలేమో, ఇంకా మంచిగా ఉండాలి, ఇంకా బాగుండాలి అట్లా అనిపించింది. ఈ జర్నలిజంలో ఒక జర్నలిజం అంటే నేను ఏందో ఇట్లా అనుకున్నా, కానీ అందులో రేడియో కానివ్వండి, టీవీ కానివ్వండి, ముఖాముఖి కానివ్వండి, ఇట్లా రకరకాల వైలు 7-6 వైలు ఉంటాయి. అది ఉంటే కంప్లీట్ జర్నలిజం వస్తుంది అని అలా కొన్ని మెలకువలు చూసినాం అంతే. ఇక నేను అది ఎలా యూజ్ వచ్చిందంటే కొన్ని పత్రికలలో నేను కార్టూన్స్ వేసిన, అందులో కూడా యూజ్ అయింది. అది మా మిత్రులు అంజయ్ గారు సజెషన్ ప్రకారం అందులో నేను రాణించిన కూడా. ఇలా ప్రతిదీ వేసుకోవడం అలవాట, లేదా కొన్ని చిత్రాలు డైరెక్ట్గా క్యాన్వాస్ మీదనే వేయడం ఇట్లా ఏమన్నా ఉందా? ఇట్లా వేసుకొని చిన్నటి ఇది చేయకుండా చేస్తే సరిగా రాకపోవచ్చు. ఇది చిన్నగా చేస్తే మనకు ముద్ర పడిపోతుంది మెదట్లో. అది ఇంత పెద్ద దాని మీద అలా ఓకగా వేసుకోవచ్చు. రుస్తుం గారు, మీరు సంవత్సరం క్రితం అకస్మాత్తుగా బాత్రూంలో పడిపోయారు. తర్వాత ఓపెన్ హార్ట్ దాకా వెళ్ళింది. చాలా సమస్యలు, ఆరోగ్యరీత్యా ఎంతో ఇబ్బందులకు గురయ్యారు. సంవత్సరం తర్వాత కోలుకున్నారని ఇప్పుడు వేసిన చిత్రం నిరూపించింది. ఆ అనుభవాలు కొంచెం ఏమైనా చెప్తారా? మా ఊళ్ళో కొన్ని ల్యాండ్ విషయంలో చాలా నేను డీప్గా ఆలోచించాను. అంతకుముందు నాకు ఎలాంటి అంత ఆలోచన లేకుండా నా చిత్రకళ ప్రపంచంలో నేను మునిగిపోయి ఉంటుంది. పిల్లలు నేర్పడం ఇందులో నేను నిమగ్నమై ఉన్నా. కానీ అది ఊరు సమస్యలు, మా నాయనకు 2 భార్యలు కాబట్టి మా కొడుకు కంటే చిన్నోడు మా తమ్ముడు నా ఊరిలో అన్ని చేయించి నా మీద ఉసిగొల్పిండు. అది చాలా తీక్షణంగా నేను ఆలోచించడం జరిగింది. అందులో నేను 3 రోజులు 4 రోజుల తర్వాత పడిపోయినా. బాగా సీరియస్ ఆలోచించడంతో పడిపోతే బాత్రూంలో పడిపోయాను. మా మేడం, మా కొడుకు, మా బిడ్డ అల్లుడు దవాఖానకి తీసుకెళ్ళాను. అక్కడ వాళ్ళు ఒక రోజు ఏమో ట్రీట్ చేసినట్టున్నది, ఐసీయూలో ట్రీట్ చేశాను. తర్వాత యశోదకు పంపారు, తర్వాత నిమ్స్కు అయింది. ఇవన్నీ మార్పులు జరిగినాయి. మా బిడ్డ అక్కడనే వేరే గవర్నమెంట్ దానికి పంపిస్తామంటే కావద్దు అని మా మిత్రులు అంజయ్ గారితో సలహా తీసుకొని యశోదకు పోవడం జరిగింది. అంతా వెంటిలేషన్లో 15 రోజులు అన్కాన్షియస్లో వెంటిలేషన్ మీద నేను ఉండడం జరిగింది. అందులోకి పడిపోయింది తెలియదు, అక్కడ నేను సబ్మిట్ అయింది కూడా తెలియదు. అది అంజయ్ సహకారం కాదు, హరీష్ రావు గారి సహకారం. మీ ఇద్దరి కలయికలతోటే హరీష్ రావు గారు మీరు తోటి నేను అందులో జాయిన్ కావడం జరిగింది. కానీ అందులో ఎప్పుడు తెల్లారుతుంది ఎప్పుడు పొద్దుకుతుంది నాకు తెలియకుండానే ఉంది, అన్కాన్షియస్ కాబట్టి. అయితే ఓ 15 రోజుల తర్వాత మా కొడుకు కనిపించాడు. ఎవరు కనిపిస్తలేరేంది, నేను ఒక్కరిని అడవిలో వారేసాను అంటే నా ఊళ్ళో ఎవరు కనిపిస్తలేరు కదా అనుకున్నా. కానీ మా కొడుకు, మా అల్లుడు, మా బిడ్డ ఒక్కొక్కరు కనిపించడం ద్వారా ఉన్నారు నా వెనక అని మీరు పంపించిండ్రని కూడా నాకు తెలియదు సార్. అయితే నేను అన్కాన్షియస్ ఉన్నాను. మీ దృష్టి లేకుంటే, హరీష్ రావు గారి దృష్టి లేకుంటే నేను అంతవరకు పోయటాన్ని కాదు. నేను మీ ఇంటర్వ్యూకి నేను పట్టుకొచ్చారు మీరు.
అయితే అట్లా 15 రోజుల తర్వాత మళ్ళీ నిమ్స్కు అవును. పోయినాం. అందులో 15 రోజులు ఉన్నాము. అక్కడ నుంచి చూసిండ్రు వాళ్ళు, జర మెరుగవుతుంది మీ ఆరోగ్యం డైలీ. సరే, కొంత మెరుగైన తర్వాత సిద్దిపేటకు వచ్చారు. సిద్దిపేటకు వచ్చినాం. సిద్దిపేటకు వచ్చి కూడా మళ్ళీ పూర్వ రూపం ధరించడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. అవును సార్. అంటే చేతులలో శరీరంలో అవయవాల కదలిక ఏర్పడడానికి ఇత్యాది రకరకాల సమస్యలను అధిగమించడానికి చాలా కృషి చేశారు. ఇప్పుడు ఫుల్ హెల్తీ అనుకోవచ్చా? ఫుల్ హెల్తీ అంటే నా మిత్రులు అంజయ్ గారు నా కుడి చెయ్యి లెవలే సార్. నాకు ఏం బాధ అయిందంటే నేను పడిపోతే మళ్ళీ చిత్రాలు కాదు అసలు పెన్ను అనారోగ్యం అయితే కానీ నా చెయ్యి లేకుండా మొత్తం ఇంత దొడ్డు వాసింది, ఇంత ఇట్లా అయిపోయా అని నేను మదన పడుతున్న టైంలో మీరు వచ్చి కొన్ని ఎక్సర్సైజ్లు చెప్పిండ్రు ఫిజికల్గా. ఇట్లా బాల్ ఇట్లా చేయండి, ఇట్లా గట్టి చేయండి అని, శ్వాస తీసుకోండి, ప్రాణాయామం చేయండి అని కొన్ని ఎన్నో మెలకువలు చెప్పి నన్ను ఈ చెయ్యి ఇట్లా పోయి గిట్లయింది, ఇట్లా పోయి గిట్లయింది, ఇట్లా పోయి ఇట్లా పోయి గీయడానికి సహకరించిన మీకు నేను జన్మలో మర్చిపోలేను సార్. అది ఇప్పుడు నాకు అనిపిస్తున్నది మీ అందరి సహాయ సహకారాలతోటి, మీ దీవెనలతోటి మళ్ళీ చిత్రకళకు పునరంకితం కావాలనే ఉద్దేశంతో మళ్ళీ చిత్రాలు ఒక్కొక్కటి దులుపుకుంటూ మళ్ళీ కొత్త చిత్రాల వైపు పయనిస్తున్నా. నా చివరి శ్వాస వరకు నేను చిత్రాలు గీస్తూనే ఉంటా. అలాగే గీయాలని మేము కూడా కోరుకుంటాం. మీరు ఎంతోమందికి చిత్రకళా శిక్షణా శిబిరంలో ఎంతోమందికి శిక్షణ ఇచ్చారు. అందులో ఒక గుర్తింపు పొందిన వారు ఎవరైనా ఉన్నారా? గుర్తింపు అయిన వాళ్ళు మొత్తం నేషనల్ వైడ్గా వెళ్ళిపోయారు. నరసింహులు అని, నరసింహులు అంటే కంది నరసింహులు, మా శిష్యుడు మిర్దొడ్డి, మా నయం రుస్తాం, కొడుకు, మా బిడ్డ కూడా డ్రాయింగ్, మా పెద్ద కొడుకు కూడా డ్రాయింగ్ లోయర్ ఇయర్ పాస్ అయినరు వాళ్ళు. అయితే ఇట్లా చాలామంది విద్యార్థులు పోయినరు. అట్లా నాకు తృప్తినిస్తుంది. ఎక్కడికి పోయినా అరే రుస్తం సార్ వచ్చి వెనక నుంచి కూడా ఏర్పాటు చేస్తారు సార్, అది నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇలా చిత్రకళలో మనకంటూ మన శిష్య బృందం కూడా చాలా ఉన్నారు. వాళ్ళు కంటిన్యూషన్లో పోతున్నారు. ఢిల్లీ ఎగ్జిబిషన్లు కానివ్వండి, ఆల్ ఇండియా ఎగ్జిబిషన్లు కానివ్వండి, లేకుంటే ప్రపంచవ్యాప్తంగా ఎగ్జిబిషన్లు కానివ్వండి, వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. నాకు సంతోషం అనిపిస్తుంది. వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. మీరు ఎన్ని ఎగ్జిబిషన్లు అంటే అంటే ఒకే చిత్రకారుని ద్వారా చేసిన ఎగ్జిబిషన్లు లేదా పలువురితో కలిసి చేసిన ఎగ్జిబిషన్లు, శిక్షణ పొందడానికి లేదా అంటే చిత్రకళ శిబిరాలు ఏర్పాటు చేస్తుంది దాంట్లో పాల్గొనడం, ఇట్లాంటివన్నీ ఉంటుంటాయి. మీరు ఎన్ని మోనో ఏర్పాటు చేశారు? సోలో ఎగ్జిబిషన్ చాలా చేసిన సార్. స్టేట్ ఆర్ట్ గ్యాలరీ, చిత్రమయ స్టేట్ ఆర్ట్ గ్యాలరీ, మన రవీంద్ర భారతి ఐసీసీ ఆర్ట్ గ్యాలరీ. ఇందులో సంవత్సరానికి ఒకటి చొప్పున నేను గీతారెడ్డితో కానివ్వండి, కేవీ రమణ సార్తో కానివ్వండి, కేవీ రమణాచారి గారు నాకు ఎంతో సహకరించారు. మన ఆంజనేయ రెడ్డి ఒకేసారి 25 పెయింటింగ్లు కొని నేను చిన్న ఒక ఇల్లు స్థలాన్ని కొనుక్కొచ్చేటట్టు చేసిన ఆంజనేయ రెడ్డిని కూడా నేను మర్చిపోను. ఆయన కల్చరల్ దానికి హెడ్ ఉండే. అవును. అలా చాలామంది సహకారం నాకు అందింది. కానీ గవర్నమెంట్ తరఫు నుంచి ఇంకా నాకు పూర్తి సహకారం అందలేదండి. గవర్నమెంట్ తరఫున ఉద్యోగమే ఉంది కదా, ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్ అయింది. అయితే అంటే అది చెప్పలేనో కానీ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్లో మనకు కేసీఆర్తో తీసుకోవడం జరగలేదు. హరీష్ రావు గారితో ఇక్కడ స్టేట్ వైజ్ ఇక్కడ సరే, అవి వేరే విషయం. అది మనకు చాలా కోరికలు ఉంటాయి అవి. అయితే నాకు బాధ అనిపిస్తుంది అంటే మాకంటే జూనియర్స్ కూడా తీసుకున్నారు. నాకు అది కాదు ముఖ్యం. నా చిత్రకళ గీయడమే నా ఆశలు ఎన్నో ఉంటాయి, అవి ఫలించకపోవచ్చు, ఫలిస్తుండొచ్చు. అందరి ఆశలు ఫలించాలని కూడా నేను గెస్ చేయలేదు. నేను నా చిత్రకళని తీస్తూ పోతున్నా. అట్లా ఇక్కడ సిద్దిపేటకు వచ్చిన తర్వాత కొందరు సార్లు స్టేట్ అవార్డ్స్ తీసుకుంటున్నారు. నేను కూడా
అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, అందులో స్టేట్ బెస్ట్ డ్రాయింగ్ మాస్టర్ అవార్డు మన వైఎస్ఆర్ చేతుల మీదుగా తీసుకున్నా. అది నాకు చాలా గర్వం అనిపిస్తుంది. ఎందుకంటే నాకు ఎలాంటి అది లేదు. నా చిత్రకళను చూసి నేను పంపించిన వాళ్ళు సేకరించిన అవి తీసుకొని దాని ప్రకారం నాకు ఇచ్చిండ్రు. నేను గొప్పగా భావిస్తా. మొత్తం స్టేట్లో ఒకటే ఒక డ్రాయింగ్ మాస్టర్ నాకు వచ్చింది. అంటే తర్వాత రావచ్చు కదా, వేరే వాళ్ళకి రావచ్చు, అది వేరే విషయం. అది వేరే విషయం. ఒక సంవత్సరం మీరు మీ కృషికి గుర్తింపు లభించడం ఆనందదాయకం సార్. ఒక ఇల్లే చిత్రకళా ప్రపంచంగా మార్చుకున్నా. దీని ద్వారా మీరు నూతనంగా అభ్యసించే వారికి లేదా ప్రస్తుతం చేస్తున్న చిత్రకారులకు మీరు ఏం సహాయం అందించదలుచుకున్నారు, ఏం చేయదలుచుకున్నారు? సాధన సంపూర్ణంగా నిరంతరం కొనసాగితే కళాకారుడు సుస్థిరం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి కళాకారుడు అంటే కవి కావచ్చు, కళాకారుడు కావచ్చు, నాట్యకారుడు కావచ్చు, అందరూ ప్రాక్టీస్లో ఉంటే వాళ్ళు సుస్థిరం కావడానికి అవకాశం ఉంటుంది. ఆ పిల్లలు కూడా నా గ్యాలరీలో ప్రతి సమ్మర్లో కోచింగ్ ఉంటుంది. అందరు రావాలి. అందరికి నేను కోచింగ్ ఇచ్చి వాళ్ళను ఉన్నతులుగా తీర్చిదిద్దాలి, కళావంతమైన జీవితాలు వాళ్ళు అనుభవించాలని కోరుకుంటాను. మీరు చాలా సందర్భాలలో ఇట్లాంటి కొటేషన్స్ రాస్తుంటారు. దానికి నేపథ్యం ఏంటి, ప్రేరణ ఏంటి? ప్రేరణ నేపథ్యం నా చిత్రకళనే సార్. చిత్రకళనే. ఏదైనా ఒక కళలో రాణించాలంటే ఆ కళలో నిరంతర సాధన అవసరం. కంటిన్యూటీ ఉండాలి. ఎక్కడ ఆగిపోతే అక్కడ అణిగిదొక్కబడిన పూర్తి పతన స్థాయికి చేరుకునే ప్రమాదం ఉంది. అందు గురించి నా చిత్రకళ ఎప్పుడే కానీ దగాపడ్డ జీవితాల బ్రష్ అయిత, అణచబడ్డ హృదయాల కలరైత, దగాపడ్డ జీవితాల బ్రష్ అయిత, అణచబడ్డ హృదయాల కలరైత, చరిత్ర చెరపని చిత్రమైత అని అలవోకగా నా హృదయం నుంచి వచ్చిన కొన్ని వాక్యాలని నేను రాసుకుంటాను సార్. అలాగే ఎక్కడ కళలు వర్ధిల్లుతాయో అక్కడ సంస్కృతి వికసిస్తుంది. మానవత్వం పరిమళిస్తుంది. ఇది నిరంతరం అవసరం. అందుగురించి ప్రపంచంలో కళలు వర్ధిల్లుతే అక్కడ ప్రశాంతత ఉంటుంది, ఏ గడబడులు ఉండవు, ప్రాణహాని ఉండదు. అందులో నిమగ్నమై కళలు ఆస్వాదిస్తారు, కళావంత జీవితాలు నిర్మించుకుంటారు. మీరు చిత్రకారునిగానే పరిమితం కాకుండా కార్టూన్ రంగంలోకి కూడా వెళ్ళారు. కార్టూన్లు కూడా వేస్తుంటారు. అది ఎప్పటి నుంచి అలవాటైంది, ఎలా దాని ప్రోగ్రెస్ ఏంటి, అది కంటిన్యూ చేయాలనుకుంటున్నారా లేదా చిత్రకళకే పరిమితం కావాలనుకుంటున్నారా? నేను చిత్రకళకు పరిమితం సార్. అది ఏమంటారు, అప్పుడప్పుడు చేస్తారు కదా ఇంకోటి, అంటే జనరల్ కార్టూన్లకు భిన్నంగా మేము ఉంటాయి. జనరల్ కార్టూన్లు అంటే అప్పటి సంఘటనలు, ఆ రోజు సంఘటనలు అట్లాంటివి చేస్తూ ఉంటారు. మీరేదో రాసే విషయంలో రాతలో ఉంటుంది కానీ వేసే కార్టూన్లో మాత్రం పెద్దగా కొన్ని మార్పులే చేస్తుంటాం. అయితే దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా మిత్రులు చేయండి, ఒక దాంట్లో చేయాలి మీరు బాగుంటుంది అంటే వారి స్ఫూర్తిని తీసుకొని నేను చేస్తున్నా. అయితే నేను వాళ్ళకు ఒకటే మనవి చేసిన, నేను రాజకీయం ఏమంటే చేస్తా, సొసైటీలో సంఘటనలు ఏమంటే చేస్తా, ఒక దానికి పరిమితం అవుతా. కానీ నాకు ఏదైనా వృత్తి కల్పించేటట్టయితే అందులో నేను ఎక్కువ టైం ఇవ్వగలను, కొనసాగుతా. లేదు అంటే ఇక నేను వేసింది మీరు వేసుకోండి అంతే అని పబ్లిక్ టాక్ రుస్తుం కార్టూన్ అని కొన్ని పత్రికలకు పంపిస్తుంటుంది. అయితే అవి నా ఓన్ రైటింగు, నా ఓన్ చిత్రం. ఇక అట్లా ఈ చదువు, ఈ చిత్రం రెండు ఉపయోగపడుతున్నాయని నేను భావిస్తుంటాను సార్. మీరు చిత్రకళా రంగంలో ఎన్నేళ్ళ అనుభవం?
చిన్నప్పటి నుంచి 6వ తరగతి 6వ తరగతి నుంచి అనుభవం అనలేము, అది నేర్చుకోవడం కాడ. నేర్చుకోవడం, అదే నేర్చుకోవడం. అంటే చిత్రకారునిగా టీచర్గా చేరిన తర్వాతనే ఎక్కువగా చేస్తున్నా. అంటే నేను చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉన్నా, గోడల పంట రాయడం కానీ. ఇప్పుడు చిన్నప్పటి నుంచి అంటే 50 ఏళ్ళ 60 ఏళ్ళ అనుభవం అవుతుంది. మరి 7వ తరగతి నుంచి నన్ను తీసుకుపోయి రాయించుకున్నాను. డి రామచంద్ర రెడ్డి గెలిచిండు సార్, హైదరాబాద్లో ఎలక్షన్ ఉండే, అక్కడ తీసుకెళ్ళిండు. అక్కడికి తీసుకెళ్తే అక్కడ అంతా ఆంధ్ర నుంచి వచ్చింది, పెద్ద పెద్ద గ్యాంగులు, 10-15 మంది ఒక్కొక్క గ్యాంగ్. నాకు ఒక డబ్బు ఇచ్చిండ్రు, ఒక బ్రష్ ఇచ్చిండ్రు, ఒక నిచ్చెన ఇచ్చిండ్రు, ఒక పొరని ఇచ్చిండ్రు. అది తీసుకొని పోయి తీస్తున్నా. అందరిని చూస్తే అరే ఇంత గ్యాంగులు ఉన్నారు, నేను ఒక్కరిని ఎట్లా అని అనుకున్నా. నాకు రూమ్ ఇచ్చిండ్రు. నాకు హైదరాబాద్లో కూడా వాల్ రైటింగ్ చేసిండ్రు. వాల్ రైటింగ్ చేసిన అది ఒక రాస్తే ఈ ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళందరూ చూసి, గురుగారు ఎంత బాగా రాస్తున్నారు, మీరు ఎంత బాగా రాస్తున్నారు అని వాళ్ళు అనడం నాకు తృప్తినిచ్చింది సార్. కానీ నేను ఒక్కరిని చేసిన ఆ ఎలక్షన్లలో. మళ్ళీ ఇక్కడ కూడా జనతా పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, 2 ఆకుల గుర్తు ప్రైవేట్లో కానివ్వండి, ఇవన్నీ పూర్వానుభవాలు. చిత్రకారునిగా మీరు వేసిన చిత్రాల్లో మీకు నచ్చిన చిత్రం ఏంటి? ఊరంతా ఒక కుటుంబం లాగా ఉంటాం. అయితే ఊరికి సంబంధించింది ఒక రోజు దేశ తిరుమరులు రోడ్ లైఫ్గా నేను ఒక చిత్రం వేసిన. అది స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో వల్లీశ్వర్ అని ఎడిటర్ ఉండే, ఆంధ్రప్రదేశ్ మాసపత్రికకు, ఆయన చూసి అబ్బురపడ్డాడు. అట్లా అది చాలా ఆ క్యాన్వాస్ మీద పడడం కూడా అదే కొత్తది, అంతకుముందు లేలే. అలాగే బీడీలు ఉన్నది, దీన్ని కూడా క్యాన్వాస్లో రాలే. ఇలా కొన్ని గొర్రె మందలు ఉన్నాయి. మా తడకపల్లి హై స్కూల్లో చింత చెట్లు ఉన్నాయని, అయితే ఆడ మంద పెడతారు. మంద పెట్టి ఇట్లా కట్టె పెట్టుకొని ఇట్లా సేద తీరే గొల్లాయనే గొడ్డలు ఉంటుండే, కమ్మకత్తి ఉంటుండే, అక్కడ ఒక కుక్క ఉంటుండే, ఇవి పండి ఉంటుండే. అయితే నేను వాళ్ళని గ్రహిస్తే తొడేళ్ళు గిట్లా దొంగలు గిట్లా వస్తే కుక్క అలర్ట్ అవుతుంది, అలర్ట్ చేస్తుంది అది అలర్ట్ చేస్తుంది. ఈయన అటు ఇటు లేచి ఆ గొడ్డలు అందుకుంటాడు, దాని సేఫ్టీ గురించి ఉంటారు. అయితే ఆయన ఇట్లా వన్నదానికి ఆయన క్యాప్షన్ ఏం పెట్టిండంటే సుఖమెరుగని నిద్ర అన్నాడు సార్ మల్లీశ్వర్ గారు. నేను సుఖం గురించే నిద్ర ఉంటుంది, సుఖమెరుగని నిద్ర అన్నాడు అంటే అలర్ట్గానే ఉంటాడు అన్నట్టు భావించిన నేను. అంటే అటువంటి మంది ఎంతో మందికి ఆలోచనను రేకెత్తించినాయి సార్ చిత్రాలు. అలాగే బీడీలు, ఇట్లా చాలా అట్టడుగు వర్గాల నుంచి ఎక్కువ నేను సొసైటీ నుంచి తీసుకోవడం జరిగింది. అంటే మీరు ప్రభుత్వ స్కూళ్ళలో ఆర్ట్ టీచర్గా అనుభవం గొప్పదా, లేదా చిన్నపిల్లలకు కానీ ఇతరులకు నేర్పించిన అనుభవం గొప్పదా? అనుభవం అంటే ఇలా 2 రకాలు ఉంటుంది సార్. పిల్లలు ఇంత పెద్ద చిత్రాలను వాళ్ళు స్వీకరించారు, టైం కూడా సరిపోదు వాళ్ళు. పిల్లలు ఏమున్నా ఇందులో ప్రైమరీ ప్రాథమిక దశ నేర్చుకోవడానికే ఎక్కువ అవకాశం ఉంటుంది. ఆ రంగులు కానివ్వండి, ఆ గీతలు కానివ్వండి, చిన్న చిన్న వాటితో పెద్ద పెద్ద చిత్రాలు సమకూర్చడం అనేది అది. ఇక పెద్ద పిల్లలకు వచ్చేసరికి ఈ పెద్ద పెద్ద పెయింటింగ్లు ఇవి వాళ్ళకు యూత్ మీద ఎక్కువ ఎంకరేజ్ ఉంటుంది. యూత్ ఎంకరేజ్ ఉండి నేను ఒక హైదరాబాద్లో స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఎగ్జిబిషన్ చేస్తుంటే ఒక హైదరాబాద్ నవాబ్స్ అని సినిమా హైదరాబాద్ వాళ్ళు వచ్చి నా ఎగ్జిబిషన్ను వాళ్ళ చిత్రంలో పెట్టిండ్రు. అయితే ఇంకొకరు వచ్చి 20-30 పెయింటింగ్లు రాధాకృష్ణ ఒక పాట మీద తీసుకున్నారు వాళ్ళు. ఇట్లా సొసైటీకి వాళ్ళకు పనికొచ్చినాయా అనిపించింది. నాతో చేయించారు. రాధాకృష్ణ ఫోటోలు కూడా చాలా మీద ఉన్నాయి. ఇట్లా సొసైటీకి నస్తున్నాయి అనుకున్నా వాళ్ళ టేస్ట్ని చూసి అట్లా చేసినాం. ఇంకా చేస్తూనే ఉంటాం. ఇంకా చాలామంది ప్రతి పండుగకు పెయింటింగ్ వేయాలనిపిస్తుంది. ఎందుకు ఎవరు ఏమని చెప్పరు, కానీ అది ఆగది. అంటే గ్రామీణ జీవితం నుంచి రావడం ప్రధాన కారణమై ఉంటుంది. నా ఊరే నా ఇల్లు. అదే శ్రీరామనవమి వస్తే వాళ్ళు 4 గిట్ల వేస్తారు సాకులలో వచ్చి.
నా దగ్గరికి పంతులు పంపిస్తుండే, హరే రామ హరే కృష్ణ అని మొత్తం గోడలు నింపేసి ఉంటున్నాయి జాజ్ తోటి. అట్లా ఒక కుటుంబం, వసుదైక కుటుంబం లెక్క మా ఊరు ఉంటుండే. ఎవరన్నా చనిపోయినా కానీ ఊరంతా పోయి అయిన తర్వాతనే స్నానాలు చేసి మళ్ళీ ఇంటికి వస్తుంది, అంత్యక్రియల తర్వాతనే. ఇట్లా మాకు ఇవి భేదాలు లేవు. మళ్ళీ ఇప్పుడు ఉన్నట్టు గణేష్ చతుర్థి ఉంటుంది కదా సార్, అప్పుడు మా ఇంటికే తెస్తురు, అది రేగడి మన్ని చేసి కలర్స్ ఇట్లా వేసి ఆ సంభావన ఆయన బియ్యం కొబ్బరికాయ ఇచ్చి తీసుకొని పోదురు. అట్లా ఆ ప్రేమలు ఆ తత్వాలు ఎక్కడ పోయినా అనిపిస్తుంది సార్. ఇప్పుడు లేవు, అవన్నీ కనిపిస్తలేవు. అది అంత బలమైన ఒక సొసైటీ నుంచి, ఒక పల్లెటూరు నుంచి, ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన కాబట్టి నేను ఇక్కడికి వచ్చితే కూడా నాకు నా మైండ్కు సరిపోయే వాళ్ళు కొందరు తప్ప వేరే వాళ్ళు నాకు ఉండరు. నా ప్రశ్నలు నేనే ఆడుతుంటాను సార్. అందు గురించి ఇక్కడ సిటీ వాసనలు కూడా నాకు చుట్టుముట్టలేదు సార్. అంటే కాపురాజయ్య గారు సిద్దిపేటలో గొప్ప చిత్రకారునిగా, అంతర్జాతీయ చిత్రకారునిగా ఎదిగి చాలామందిని ఈ రంగంలోకి తీసుకురావడానికి కారణమయ్యారు. కానీ ఆ తర్వాత తరం వారు ఎక్కువగా యువతను కానీ యువ చిత్రకారులు కానీ పైకి తీసుకురావడంలో చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడానికి కారణం ఏంటి? అది ఇక్కడికి వచ్చే వరకు చాలామంది చిత్రకారులు ఉన్నారు సార్. చాలామంది ఉన్నారు. చాలా బాలయ్య సార్ ఉన్నారు, వారి పరిధిలోనే వారు ఇదైపోయారు. వాళ్ళే బాలయ్య సార్ని అడిగినావు సార్ నేను, ఏం సార్ మీరే పోతుంటారు గోల్కొండ అంటే హస్తకళల దానిలో పెడుతుంటారు, ఏం చేస్తాం సార్ ఇలా అన్ని. ఆ ప్రోత్సాహాలు వేరే. నేను అనేది యువ చిత్రకారులకు ఎదుగుదల అంటే కొత్తగా వస్తున్న తరం చిత్రకళా రంగంలోకి రాకపోవడానికి కారణాలు ఏమైనా? కారణం ఏంటంటే సంవత్సరానికి 1-2 సార్లు వాళ్ళు పెడతారు సార్. ప్రోత్సాహం లేకపోవడమే ప్రధాన కారణం అంటారా? ప్రోత్సాహం లేకపోవడమే. గవర్నమెంట్ దానికి కర్ణాటకలో చూడండి సార్, ప్రతి సంవత్సరం చిత్రసంధ్యను ఏర్పాటు చేస్తారు, దాన్ని మోడల్ ఇక్కడ పెడుతున్నారు. కానీ ఎంతమందికి దానికి అందుబాటులోకి తెస్తున్నారు, ఎంతమంది దాంతో ఉపాధి పొందుతున్నారు? డ్రాయింగ్ మాస్టర్ పోస్టులను తీసి పడేసిండు ఎన్టీ రామారావు. అంటే ఒక కళాకారుడై కళాకారులను దూరం చేసి పడేసిండు. ఇప్పుడు మళ్ళీ తీసుకుంటున్నారు, కానీ పర్మనెంట్ పోస్టులు చాలా తక్కువ వస్తున్నాయి. ఇది రావాలంటే మళ్ళీ గవర్నమెంట్ ప్రోత్సాహం తప్పకుండా ఉండాలి. ఇప్పుడు నేను నా ఇంట్లో 4-5 డ్రాయింగ్ మాస్టర్ కంప్లీట్ చేసి ఉన్నారు. నేను నా వర్క్షాప్ పెడతామంటే నాకు అది లేదు. మరి ఎవరైనా ఇస్తే నేను ఎన్నో చిత్రాలు నేను ఎగుమతి కూడా చేయడానికి. ఇప్పుడు వర్క్షాపులు కూడా తగ్గిపోయినాయి. కారణం ఏంటి? కారణం ఏంటంటే దాన్ని కొనుగోలు చేసేటోళ్ళు లేకపోవడం. కొనుగోలు ఉంటేనేమో ఇంకా ఉత్పత్తి పెరుగుతుంటుంది సార్. ఇక చేసిన పని అట్లే మురిగిపోతుంటే ఇక ఎక్కడి నుంచి తెస్తాడు, డబ్బులు ఎక్కడి నుంచి తెస్తాడు? అంటే మార్కెటింగ్ చేసే నైపుణ్యాలు లేకపోవడం కూడా చాలా కారణాలు. కారణం. ఒక రాజయ్య గారు, ఒక బాలయ్య గారు చిత్రకళను పట్టుకొని ఎందుకున్నారంటే, రుస్తుం సారు నేను ఎందుకుంటున్నామంటే మాకు ఇంత గవర్నమెంట్ నుంచి జాబ్ వస్తుంది కాబట్టి మేము చేయగలుగుతున్నాం. లేకుంటే ఎక్కడి నుంచి? ఇక వాళ్ళు మహాత్ములు ఇద్దరు వెళ్ళిపోయారు. ఇక మేము సాధ్యమైనంత మనం చేస్తూనే ఉంటాం. ఇట్లా ప్రోత్సాహం లేకుంటే ఇది కూడా ఏదో గవర్నమెంట్ నుంచి ఇంత పెన్షన్. చిత్రకళా రంగంలోకి రావాలనుకునే వారికి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? నా సూచన ఏంటంటే దాని మీద కాన్ఫిడెన్స్గా మీరు కష్టం చేయండి. మీరు ఎవరి చిత్రాల్లో కాపీ కొట్టవలసిన పని లేదు. మీ ఓన్గా చిత్రాలు గీసి మార్కెటింగ్ పెంచుకోండి. అట్లా లక్షలలో చిత్రాలు పోతున్నాయి. అట్లా పోతే అంత ఊరకోండి, లేకుంటే వేరే పనులు చేసుకోండి. అంతే. లేకుంటే దినం చచ్చి బతుకుడు అవుతుంది అండి. చిత్రకళనే పూర్తి ఉపాధి కాదు. ఎంఏ భూషణ్ ఏమన్నాడంటే ఇండియాలో చిత్రకళ చచ్చిపోయింది అన్నాడట. చచ్చిపోతుంది. ఎందుకు? చిత్రకళ కొంటోడు లేడు. ఆయన చిత్రాలు గీస్తుంటే ఏవో వంకలు పెట్టి నీ చేయి తీస్తాం, నీ కాలు తీస్తాం, నీ పానం తీస్తాం. చిత్రకళకు కళలకు ఏదైనా కానీ సార్ ప్రోత్సాహం కావాలి. కళ అంటే ఒక కాగితం సార్. ఇలా బొమ్మనే మనిషి అనుకుంటే ఎట్లా? ఇది ఆర్ట్ కాబట్టి ఆర్ట్ ఫీల్డ్గానే చూడాలి సార్. అదే చిత్రాన్ని చిత్రంగానే చూడాలి తప్ప దాంట్లో ఇతర రాజకీయాలు ముందుకు జోడించబడద్దు. అది దాన్ని బేస్గా చేసుకొని బాగుపడవద్దు.
ఇప్పుడు కవి కూడా అంతే కదా సార్, ఆయన భావనను రాస్తుంటాడు, కానీ ఈ కవిగానే చూడాలి ఆయనను. కానీ ఏదో భాష పరంగానో లేకుంటే ప్రాంత పరంగానో చూస్తే మాత్రం ఆయనను ఎదగని స్థితి కనిపిస్తుంది. కులపరంగా మతపరంగా ఇట్లా చేయాలి ఇవన్నీ ఉంటాయి సార్. ఇక నేను అన్నది కాబట్టి ఇక మీకు తెలియంది లేదు. ఇప్పుడు ఎంతోమంది మంచి కళాకారులు కూడా, మంచి కవులు కూడా కనుమరుగవుతున్నారంటే వాళ్ళకు సరైన ప్రోత్సాహం లేకనే సార్. ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నా సార్, ఇప్పుడు కనపర్తి రామచంద్రరావు చనిపోయాడు, ఆయన 50-60 పుస్తకాలు వేసాడు. ఆ పుస్తకాలు ఇప్పుడు పొట్లం కట్టుకుందామన్నా దొరుకుతుంది. మరి సిద్దిపేటలో ఇంతమంది కళా చైతన్యం ఉంది, రాజకీయ చైతన్యం ఉంది. మరి ఇక్కడ పుట్టిన పెరిగిన పుస్తకాలు ఒక దగ్గర వేసి ఒక గ్రంథాలయంలో దాచి ఉంచడం అనేది అవసరం, కానీ అది వేయలేకపోతున్నారు సార్. ఇది ఈ గవర్నమెంట్ ఇట్లా దృష్టి పెట్టాలని నాది ఒక ప్రగాఢ భావం నాది. అది వేస్తే ఇంకా బాగుంటుంది. అయితే మా చిత్రాలు కూడా గవర్నమెంట్ అన్ని ఎన్నో వాటికి ఖర్చు చేస్తున్నారు. ఒక గ్యాలరీ కట్టి ఇలాంటి చిత్రాలన్నీ అందులో పెడితే భావి తరాలకు కూడా అది ఉంటుంది కదా సార్. అంటే ఒకప్పుడు సాలార్జంగ్ మ్యూజియంలో ఎగ్జిబిషన్ పెట్టినట్టే పెట్టాలంట. ఇప్పుడు నేను పర్మనెంట్గా ఒకటి ఇంచుమించు ఢిల్లీలో చూసిన, కర్ణాటక బెంగళూరులో చూసిన, తమిళనాడు చూసిన, ఏ మ్యూజియం కూడా సాలార్జంగ్ మ్యూజియం లేకుండా సార్. మొత్తం ప్రపంచం చుట్టూ వచ్చినట్టుంటుంది అది సాలార్జంగ్ మ్యూజియం. అది అవసరం సార్ అది. కానీ ఏదో ప్రాంతంకు దానికి దీనికి అంటగట్టి అందులో ఏం లేదన్నట్టుగా అది పోతే ఒక్కరోజు సరిపోదు సార్ అది. రుస్తుం గారు, మీరు ఎక్కువగా గ్రామీణ జానపద జీవితంలోంచి చిత్రాలు వేశారు, పుస్తకాలకు కూడా ముఖ చిత్రాలు వేశారు, కవిత్వ పుస్తకాలు కానీ ఇతర పుస్తకాలు కానీ. పుస్తకాలకు ముఖ చిత్రాలు వేసేటప్పుడు ఉన్న అనుభూతి ఏంటి, గ్రామీణ చిత్రాలు వేసేటప్పుడు అనుభూతి ఏంటి? సార్ నేను ఇక్కడ సిద్దిపేటకు వచ్చిన తర్వాత ఎన్ని పుస్తకాలకు వేశారు? సుమారు 200 పుస్తకాలు 200 పుస్తకాలకు వేశారు. ఒక కనపర్తి ఎక్కువగా సిద్దిపేట వాళ్ళే ఎక్కువ, కానీ హైదరాబాద్ నుంచి కూడా చిత్రాలు వేసినాం. అయితే మేము మా ఎగ్జిబిషన్ గురించి కార్డ్స్ పంచుతుంటే అందులో ఒక పాలు పెరుగు ఈ బొమ్మనే అందులో కార్డు మీద వేసినట్టుంది. వేస్తే ఒక 400 మంది కవుల బొక్క మీద వాళ్ళు వేసుకున్నారు. పర్మిషన్ అడిగారు, ఏంటి సార్ దానికంటే అదృష్టం అన్నాం. వాళ్ళు వేసుకున్నారు. ఈ బొమ్మ. అయితే ఇట్లా చాలామంది వేసుకున్నారు. నసరీన్ ఖాన్ కూడా వేసుకున్నారు. ఇట్లా సిద్దిపేటకు వచ్చేసరికి ముందు చిత్రం పసిడి మూవలు మన వేమగంటి గారి, తర్వాత అష్టగాల నరసింహరామ శర్మ సార్ది, మళ్ళీ కొమరవెల్లి అంజయ్య గారి నడకబోనం, ఇలా చాలా బొమ్మలు వేసినాము. అన్ని పేర్లు టైటిల్స్ ఇవ్వలేవు, కానీ ఇంచుమించు 200 పుస్తకాలకు వేసినాము. ఒక ఆయనే, సార్ దీనికి ఏమైనా పారితోషికం ఇవ్వన్నా అని అడిగాను. వద్దు సార్, మీరు తీసుకోవడమే గొప్ప, మాకు అవసరం లేదు. కాదు సార్, మేము ప్రత్యేకించి ఇది ఇస్తామంటే నాకు పని ఉంది, ఎంత రేట్ ఇస్తామంటే చూద్దాం సార్ అని అనడం జరిగింది. కానీ నేను నా ఎక్కువ పెయింటింగ్లు ముఖ చిత్రాలుగా వచ్చేసినాయి సార్. మీరు గ్రామీణ చిత్రకళ నుంచే, అంటే గ్రామీణ ప్రాంత కళ నుంచి, జీవకళ నుంచి చిత్రకళలోకి మార్చుకున్నారు. గ్రామీణ జీవకళ ప్రస్తుతం అంతరిస్తోంది. అంటే ఒకప్పటి కులవృత్తులు లేవు, ఒకప్పటి జీవన విధానం లేదు, వ్యవసాయంలో కానీ ఇతర రంగాల్లో కానీ. ఈ మార్పులకు అనుగుణంగా వేసిన చిత్రాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్. ఇది నేను గీసిన చిత్రాలలో ఇంకుడు గుంతలు ఉన్నాయి. మళ్ళీ ఈ తట్టల మీద ఉంటుండే సార్, ఈ ముందు అమ్మేటోళ్ళు రాతి అండ్ గిన్నెలు వచ్చేసినాయి. అందులో కాలానుగుణంగా కొన్ని మార్పులు చేస్తున్నా. ఇప్పుడు బీడీలు చుట్టేటామె కూడా చాటలో చేస్తున్నారు బీడీలు, అది ఇనుప చాట వచ్చేసింది.
అంటే వస్తువులు రూపం మారింది కానీ వస్తువు అదే. వస్తువు అదే. కానీ నేను అనేది ఇప్పుడు గ్రామీణ జీవితంలో వ్యవసాయం కానీ గ్రామాల్లో కుటుంబ పరంగా కానీ అప్పుడు ఇసుర్రాళ్ళు ఉండేవి, దంపుడు పద్ధతులు ఉండేవి, రకరకాల పద్ధతులు ఉండేవి. ఇప్పుడు అవన్నీ పోయినాయి, కనుమరుగైపోయినాయి. ఇప్పుడున్న పద్ధతులకు అనుగుణంగా వేయాలనుకుంటున్నారా లేదా అదే పూర్వపు పద్ధతులే మనకు చిత్రకళకు అనుకూలం అనుకుంటున్నారా? నేను మార్పులు చాలా చేస్తున్నా, అప్పటి కాకుండా అవి చూయించుకుంటూ మళ్ళీ నా వేలో నేను ఇప్పుడు పాలు పెరుగు అమ్మే బుట్ట ఉంది, ఇప్పుడు రాతండేది కూడా ఉన్నది. రేపు మళ్ళీ చేంజ్ అయితే అది క్యాన్లు వస్తాయి, క్యాన్కి వచ్చేసింది మళ్ళీ. అయితే బట్టలు వేసే దుస్తుల విధానం మారింది, జీవన విధానం మారింది, జీవన స్టైల్ మారింది. ఇవన్నీ అనుగుణంగా చేస్తున్నా. కానీ పల్లెటూరులో ఉన్న స్వచ్ఛమైన కల్చర్నే చాలా మంది లైక్ చేస్తారు. అది అయితే ప్రస్తుతం ఆ కల్చర్ లేకున్నా కానీ దాన్నే లైక్ చేస్తారు సార్. ఇప్పుడు సిటీలో మేము ఎగ్జిబిషన్ చేస్తుంటే ఒక గొర్రె కాపరి దగ్గర పోయి ఇట్లా ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు నిల్చుని చూస్తుంటారు. అయితే హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ లో మెంబర్ను నేను. మా చిత్రమయ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఎగ్జిబిషన్ నడుస్తుంది నాది. అక్కడికి ఆ మొత్తం పల్లెటూరు వాతావరణం, పెద్ద పెద్ద పెయింటింగులు, ఇట్లా కొన్ని కాలేజీలు చూడడానికి ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చిండ్రు కాలేజీ పిల్లలు. లాస్ట్కి ఒక జంట కూడా వచ్చింది సార్, 2 పిల్లలు వాళ్ళు వచ్చిండ్రు. వచ్చి చూసిండ్రు, మొత్తం చూసిండ్రు, మంచిగా ఎంజాయ్ చేసిండ్రు. వాళ్ళు పల్లెటూరు కావచ్చు, వాళ్ళది ఎక్కడ గిట్లు ఉంటారా అని వాళ్ళ జ్ఞాపకం మెమరీ వేసుకుంటున్న వాళ్ళు వచ్చిర్రు. ఇక పోదామని ఇట్లా వస్తారు. మళ్ళీ పిల్లలు మళ్ళీ ఉరికిర్రు వాళ్ళకు గ్యాలరీలకు. వెళ్ళమంటే వెళ్తలేరు వాళ్ళు. వాళ్ళకి ఆనందం అనిపిస్తుందో ఏమో అనిపిస్తుందో, సార్ మీ చిత్రాలు ఏంటి సార్, మా పిల్లలు గీతలకి రాణిస్తలేవు అని అన్నాడు. అది నాకెంతో జర మంచిగా అనిపించింది సార్. ఇలా తెలిసిన వాళ్ళకి కాదు, తెలియని వాళ్ళకు కూడా చిత్రకళ ఆకర్షిస్తుందనే ఒక నానుడి నేను కళ్ళారా చూసిన సార్. ఇట్లా పిల్లలు డ్రాయింగ్ మాస్టర్లే, చిత్రాలు వేస్ట్ వాళ్ళే, వాళ్ళ స్కూల్ నుంచి తెచ్చిరు. చూసినవారా ఇది ఇంత పెద్దగా వేస్తున్నాం, మనం వేస్తాం ఇంత పెద్దగా, చిన్నగా వేస్తాం. ఈ పేపర్లో తీసిపెట్టి పేపర్ కిందకి కింద ఉంటుంది, పేపర్ నిండా కూడా వేసాము. ఇక చూడు సార్ ఎట్లా వేసాడు అని మన చిత్రాలు చూపించిండ్రు. అట్లా ఎంతోమంది వచ్చి సంతోషపడ్డారు. అది నాకు ఒక సంతోషం అనిపిస్తుంది సార్. చిత్రకళ సిద్ధాంతం కళల కర్తవ్యం, కళల కర్తవ్యం కావాలి నిరంతరం, కళల కర్తవ్యం కావాలి నిరంతరం, ఆనందాల ఆవిష్కరణం, ఆనందాల ఆవిష్కరణం. రుస్తుం చిత్రకారులు. ఇదండి సుప్రసిద్ధ చిత్రకారులు రుస్తుం గారి జీవితం, వారి జీవన వైవిధ్యం, వారి చిత్రకళలో నేర్పిన అంశాలు అన్నీ మీ ముందుంచాం. త్వరలో మరో ప్రముఖునితో మీ ముందుకు వస్తాం. రియల్ టాక్ విత్ ఏకే.